ఆడో రకం అన్నారు, 2 రకాలు అక్కడ ఉంది. ఆట ఆడుకుందాం అన్నారు, ఆట ఆడుకోవడానికి ముగ్గురు పక్కనే సెట్ చేసి పెట్టాం. ప్రస్తుతం మీరు సోలోగా స్టేజ్ మీద ఉన్నారు. మీకు కొంచెం బలం కావాలంటే సాయి కార్తిక్ని కూడా పిలుస్తాను సార్. సాయి కాదు, చాలామంది రావాలి నన్ను కాపాడడానికి. ముందు నన్ను నా ఎయిమింగ్ అంతా అయిపోయింది. ఆల్రెడీ నన్ను రచ్చకి ఇచ్చేసారు కాబట్టి ఇంకేం చేయలేరు. ఇట్స్ ఓవర్. ఇప్పుడు సినిమా గురించి మాట్లాడేనా? ఇదే లాస్ట్ ఛాన్సా? ఇదండి కామెడీ అంటే, కన్ఫ్యూజన్ కామెడీ. బ్రదర్స్ మీరు అందుకోండి బ్రదర్స్, ఫస్ట్ ఆయన మాట్లాడడం కాదు అంటే కాదు. డైరెక్టర్ గారు, ఇప్పుడు మీకు సోనారిక హగ్ ఇష్టమా, హెబా పటేల్ హగ్ ఇష్టమా? ఇది దీనిపైన పెద్ద క్లారిటీ ఒకటి ఇవ్వాలి. హెబ్బా పటేల్ కానీ సోనారిక కానీ ఇప్పటిదాకా నాకు హగ్ ఇవ్వలేదు. నాకంటే డైమండ్ ఆత్మ బెటర్. ఇప్పుడు తీసుకున్నా సార్. సార్ సార్ నేను గుడ్డోండి కాదు, నా కళ్ళు మోసం చెయ్యవు, అంతకంటే ఏం చెప్పను. సరే సరే, పోనీ నాది ఇంకో డౌట్ సార్. సార్ 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 ఇప్పుడు నేను కానీ విష్ణుబాయ్ కానీ షార్ట్ చేసినప్పుడు అని చూస్తూ ఉంటారు, సోనారిక కానీ హెబా పటేల్ షార్ట్ చేసినప్పుడు అని చూస్తూ ఉంటారు. ఎందుకని? నాకు ఈ షూటింగ్లో ఎనర్జీ వాళ్ళిద్దరే నన్ను నమ్మి. అంటే మీ ఇద్దరు ఏంటి, మిమ్మల్ని మీ ఇద్దరు ఏంటండి? డైరెక్టర్ గారు, మీరు ఇప్పుడు అందరితో వర్క్ చేశారు కదా, ఎవరు అందరికన్నా బాగా చేశారు, నేనా, రాజేశ్వరనా, విష్ణు? ప్లాన్ చేసుకున్నారు మీరు, ప్లాన్ చేసుకున్నారు. విష్ణు ఈజ్ బెస్ట్. బాబోయ్, అదే రెండో సినిమా కదా. ఏం కదా ఏం కదా, అలా సాఫ్ట్ కుంటే ఇలా అంటారా? అలా రఫ్గా విష్ణులాగా ఉండాలన్నమాట. కాదు కాదు, విష్ణు బెస్ట్ ఎందుకన్నా అన్నది ఈ సినిమా చూస్తే అర్థమవుద్ది. విష్ణు గారికి యాక్చువల్గా ఏంటంటే మోహన్ బాబు గారికి ఉన్న మాస్ ఇమేజ్, ఫ్యామిలీ ఇమేజ్ తనకు చాలా స్ట్రెంగ్త్ పాయింట్స్. ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ నిజంగా రామ్ ప్రసాద్ గారు పక్కన చేయడం అన్నది ఆషామాషి విషయం ఏం కాదు. అది అంటే విత్ రామ్ ప్రసాద్ గారి సపోర్ట్, ఆయన సజెషన్స్ కానీ ఆయన చెప్పినట్టుగా చేయటం కానీ విష్ణుబాబు తీసుకొని చేయటం అన్నది ఇట్స్ నా. ఈ సినిమా చూస్తే అంటారు విష్ణుబాబు కామెడీ ఇంత బాగా చేస్తాడన్నది ఈ సినిమా ప్రూవ్ చేస్తుంది. థ్యాంక్ యూ సార్ 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 అది కాదు, అచ్చా ఇది మంచి క్వశ్చన్. ఈ సినిమా అంతా చేశారు కదా, సినిమా అయిపోయి రేపు పొద్దున్న రిలీజ్ అయిపోయి హిట్ అయిపోయిన 15 ఏళ్ళ తర్వాత కూడా మీరు ఇందులో మర్చిపోలేని ఒక విషయం ఏదని చెప్పండి. మీ ఇద్దరితో పనిచేయడమే. ఝాన్సీ గారు అందించారు యాక్చువల్గా, నేను అదే చూసాం. అది కాదు, మీకు హెబ్బా ఎక్కువ ఇష్టం, సోనారికి ఎక్కువ ఇష్టం? హెబ్బా ఎక్కువ ఇష్టం, సోనారికి ఎక్కువ ఇష్టం? సుశాంత్కి చెప్పారంట. హెబ్బా లుకింగ్ చాలా వెరీ నైస్ అనమాట ఆన్ స్క్రీన్. సార్ స్టూడియోలో ప్రతిరోజు చెప్పారు సార్. సోనారిక నెక్స్ట్ రమ్యకృష్ణ టు తెలుగు ఇండస్ట్రీ. చాలా క్లాస్గా చెప్పారు. హెబాలో తెలియని ఒక మత్తు ఉంటుందని చెప్పారు నాకు. హెబ్బా సూపర్. నేను అబద్ధం కాదు, నిజం చెబుతున్నా, చాలా బాగుంటుంది. అంటే మళ్ళీ మైక్ ఇస్తా అంటే ఒక్క నిమిషం, వాళ్ళిద్దరి దగ్గర మైకులు తీసుకోండి. మోహన్ బాబు గారు తలపక్కన ఇలా రెడీగా ఉన్నారు, ఎవరికడితో పేల్ చేస్తారు. వాళ్ళిద్దరికి క్వశ్చన్ ఆన్సర్ సెషన్ కట్ చేయించమంటారా సార్? ఓకే సార్, ఇచ్చారు, నాకు ఇచ్చారా? ఆ మైక్ మ్యూట్ చేయండి అన్న. సార్ ఇప్పుడు మీరు లెట్ మీ వెల్కమ్ ఆర్ చీఫ్ టెక్నీషియన్స్ సాయి కార్తిక్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. మేము ఆల్సో వెల్కమ్ ఆర్ ప్రొడ్యూసర్ అనిల్ సుంకర గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సో దిస్ ఇస్ ద చీఫ్ టెక్నీషియన్స్ క్రూ. ముందుగా ఇప్పుడు సాయి కార్తిక్ గారు, కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ 51st ఆడియో రిలీజ్. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. మోహన్ బాబు గారికి, రాజేంద్ర ప్రసాద్ గారికి, విచ్చేసిన అందరికీ, హీరోలకి అందరికీ థ్యాంక్స్ అండి. చాలా ఎంజాయ్ చేస్తున్నాం కింద కూర్చొని షోని. అండ్ ఈ అవకాశం నాకు ఇచ్చిన నాగేష్ రెడ్డి గారికి అండ్ మా బ్యానర్ అనిల్ సుంకర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అనిల్ గారు, రియల్ ఫన్ టు వర్క్ విత్ యూ అండ్ ఏకే ఎంటర్టైన్మెంట్స్ని హోమ్ బ్యానర్గా ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. ఒకదాని తర్వాత ఒకటి ఒక ఆర్గనైజేషన్ నడిపించడం అండ్ దట్ టు ప్లాన్గా పర్ఫెక్ట్గా అందించడం వెరీ డిఫికల్ట్. బట్ టుడేస్ ఈవెంట్ లుక్స్ వెరీ డిఫరెంట్, గివింగ్ ద ఫీల్ ఆఫ్ వాట్ ద ఫిల్మ్ ఇస్. ముందుగా ఈ క్రెడిట్లో మోస్ట్ పార్ట్ మోహన్ బాబు గారి ఫ్యామిలీకి వెళ్తుందండి. మై ఫస్ట్ మూవీ ఇస్ బిందాస్. సో ప్లానింగ్ కానీ ఏదైనా
ఫస్ట్ ఎంటర్ అయినప్పుడు ఆయన చెప్పారు, నీకు ఒక అన్న ఉన్నాడు ఇక్కడ, మిడ్ నైట్ కావాలంటే మిడ్ నైట్ కాల్ చేయి. అంటే యూఎస్ నుంచి వచ్చాను, మాకేం తెలియదు కదా. హీ టోల్డ్ మీ అండ్ ద సపోర్ట్ వాజ్ వెరీ గుడ్ అండ్ ద ట్రావెల్ స్టార్టెడ్ ఇన్ దట్ వే. తర్వాత ఈ మూవీలో ప్రతి ఆర్టిస్ట్, టెక్నీషియన్, దే థాట్ దట్ ఇట్ ఈస్ దేర్ ఓన్ బ్యానర్ అండ్ దే వర్క్డ్ అండ్ దట్స్ అంటే మూవీ చూస్తే మీకు అర్థమవుతుందా ఇక్కడ ఎంత ఎంజాయ్ చేస్తున్నారో, సెట్లో అంత ఎంజాయ్ చేశారు. అండ్ మూవీలో కూడా ఆ ఫన్ కనిపిస్తుంది. ముఖ్యంగా లీడ్ స్టార్ క్యాస్ట్ విష్ణు, రాజ్, సోనారిక, హెబా అండ్ మాకు ఇంకో ఒక ఫ్యామిలీ మెంబర్ ఒక ఆయన ఉన్నారండి, రాయన్ ప్రసాద్ గారు. మేమిద్దరం అంటే నేను వెళ్ళేసరికి ఆయన వెళ్ళిపోయారు, ఒకే సందులో ఉండేవాళ్ళం. సో ఆ రిలేషన్షిప్ పట్మట్ల అంకులో ఉండేవాళ్ళం. ఫస్ట్ డే నుంచి మేము కూర్చుని ద వే హీ సపోర్టెడ్ దిస్ వన్, ఇది నా బ్యానర్, నేను హిట్ ఇవ్వాలి. నిన్న కూడా కాల్ చేస్తే సినిమా బాగా వచ్చిందంట కదా, నా బ్యానర్లో హిట్ వచ్చేస్తుంది, ఐఎమ్ హ్యాపీ, దట్స్ వాట్ హీ టోల్డ్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ, భూగోళ ప్రసాద్ గారికి అండ్ రత్నబాబు. డైలాగ్స్ ఎప్పుడు కాల్ చేసినా నా డైలాగ్ చేంజ్ కావాలంటే డైలాగ్ చేంజ్, ఎప్పుడు రమ్మంటే నా వర్క్ అయితే చెప్పలేదు బాగోలేదు అని, ఎనీ టైమ్ హీ కేమ్. అండ్ భాస్కర్ భట్ల గారు అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ హీరో సునీల్. ఓకే, ఈడో రకం ఆడో రకం సాంగ్ ఒక్కసారి సునీల్ కనపరచగానే ఐ కెన్ సీ ద అప్లోజ్ అండ్ థియేటర్లో అప్లోజ్ నాకు ఐ కెన్ సీ ఇట్. పనిచేసిన అందరికీ, సిద్ధార్థ్ అండ్ మా అందరికంటే ముఖ్యం మా కిషోర్, తను లేకపోతే ఏకేఎన్ఎస్లో మూవీస్ ఇలా జరగవండి. ఇట్ హ్యాపెన్స్ డే అండ్ నైట్ అని, తనకి డేకి 48 అవర్స్ ఉంటాయి, 2 ఫోన్లు టకటక మాట్లాడుతూ ఉంటాడు. అండ్ ఏ పనైనా సరే జరిగిపోతుంది. అలా హీ ప్లాన్స్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ ద ఎంటైర్ టీమ్, ద టోటల్ టీమ్. రాజా రవీంద్ర గారు, మీ వలన ఈ సినిమా స్టార్ట్ అయింది, ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దట్. అండ్ ఈ మూవీకి ఒక విచిత్రం ఉందండి. I want to make this movie, Vishnu want to make this movie, Nagesh Reddy garu wants to make movie separately. అనుకోకుండా ముగ్గురం కలిసి and we made this movie. Thank you very much విష్ణు అండ్ నాగేష్ రెడ్డి గారు. అండ్ మూవీ చూడగానే అందరికీ ఇది అంటే ఇట్స్ నాట్ మేము పాత్ బ్రేకింగ్ మూవీ ఏమీ తెలియదు, ఫన్ 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 అంతే. ఒకప్పుడు మనం జంధ్యాల రాయన్ ప్రసాద్ గారి సినిమాలు చూసేవాళ్ళం అండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నవ్వుతానే ఉండాలి, ఇంకా మాకు వేరే ఏం లేదు. సినిమాలో ఒక్క నిమిషం నవ్వకపోయినా వాడికి నవ్వు రాదు అనుకోవాలండి, అలాంటి సినిమా ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఎవ్రీ వన్, ఎవరిన మిస్ అయ్యాను. అండ్ గీతూ సింగ్, దేర్స్ ఈ మూవీలో నీకు డెఫినెట్గా దెర్ విల్ బి వెరీ గుడ్ అప్లౌజ్ ఎవ్రీ వన్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్ హ్యాడ్ హిజ్ ఓన్ రోల్ టు ప్లే. ప్రభాస్ సీన్ కానీ ఎవ్రీ వన్ డిడ్ ద రోల్స్ వెల్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మరి ఈ చిత్రంలో ఒక వెరీ వెరీ కీ రోల్, ఇంపార్టెంట్ రోల్, పిల్లర్ అనండి, స్తంభం అనండి, దానికి ఆయన తప్ప మరి ఎవరు న్యాయం చేకూర్చలేరు అన్న పర్సనాలిటీ, వన్ అండ్ ఓన్లీ, లెట్ మీ వెల్కమ్ నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మంచితనానికి మంచుతనానికి రెండిటికి అటు ఒక పార్శ్వం కఠినంగా కనిపించిన లోపల ఉన్నది కేవలం మంచు లాంటి చల్లటి మనసు. దాట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ ఆర్ మంచు మోహన్ బాబు గారు. మే వి వెల్కమ్ యూ ఆన్ టు ద స్టేజ్ సార్. ఇంతవరకు నేను మర్యాదగా పిలిచిన బ్యాచ్ కదా, అందుకని డీసెంట్గా పిలిచాను. ఇప్పుడు నేను ఇంకా మర్యాదలు, అడ్జెక్టివ్స్ ఏం పెట్టను. ఈడో రకం ఆడో రకం ఇద్దరిని కలిపి ముందుగా లెట్ మీ వెల్కమ్ విష్ణు మంచు ఆన్ టు ద స్టేజ్. హలో బ్రదర్, మీరు విష్ణు మంచునా? ఓకే, ఓ సారీ, ఎస్ రైట్ కాదా?
ఇదేంటండి, మీ పేరేంటండి? విష్ణు. మరి మీ పేరండి? రాజ్. ఓకే, లెట్ మీ వెల్కమ్ రాజ్ తరుణ్ ఆన్ టు ద స్టేజ్. కరెక్ట్. పర్ఫెక్ట్. సో ఇద్దరు జంటగా వచ్చేసారు. ఇప్పుడు కన్ఫ్యూజన్ స్టేజ్ మీద మొదలవుద్ది. మీకు తోడుగా ఇంకొకళ్ళని పంపిస్తానండి. ఆయన అక్కడ చాలా ఇప్పుడు ఎగ్జిట్ వెతుక్కుంటా ఉన్నానన్నారు కదా ఇందా నుంచి. లెట్ మీ వెల్కమ్ ఆ స్పెషల్ స్టార్ ఆఫ్ దిస్ ఫిల్మ్ సునీల్ గారు ఆన్ టు ది స్టేజ్. And Heba along with Sonarika, the beautiful damsels again onto the stage. మీ మధ్యలోకి వెళ్ళిపోండి విష్ణు గారు, రాజ్ గారు. ఇప్పుడు ధైర్యం ఉంటే ఇద్దరు అటు పక్కకి వెళ్ళండి. మీ ఇద్దరికి కనుక ధైర్యం ఉంటే, వీడో రకం వాడో రకం అయితే దమ్ముంటే అటు వెళ్ళండి. సార్ చెప్పాను సార్, నేను ఇచ్చాను సార్, ఆపర్చునిటీ ఇచ్చాను సార్. ఇందాకటి నుంచి వెయిట్ ఎక్కువైపోయిందమ్మా ఈశాన్యంలో. శ్రీ విష్ణు మంచు గారిని కూడా రాజేంద్ర ప్రసాద్ గారి పక్కకి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. ఎస్ 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 కాదు, అబ్బా బాబా బాబా కనిపించిందా కెమెరాస్కి సుశాంత్? ఏం జరిగిందో అర్థమైందా? అర్థం కాలేదు. ఆల్ రైట్, లెట్ మీ వెల్కమ్ శ్రీ భోగవల్లి ప్రసాద్ గారు, శ్రీ నిఖిల్ గారు అండ్ సుశాంత్ గారు ఆన్ టు ద స్టేజ్ వన్స్ అగైన్. నిఖిల్ గారు, అమ్మా నేను ఆ పక్కకి వెళ్ళమంటే నాన్నగారు పక్కన నుంచోని అన్నావా? సో దిస్ ఈజ్ అవర్ ఈవెంట్. సార్ నేను మీకు మైక్ తర్వాత ఇస్తాను, ముందు రాజేంద్ర ప్రసాద్ గారికి ఇస్తాను. సార్ ఏంటి సార్ ఈ అల్లరి, ఎట్లా భరించారు సార్ ఈ అల్లరిని? కరెక్ట్ సార్. సార్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ టీమ్ ఎలా భరించారు సార్ ఈ అల్లరి? సార్ ఒక్క అడుగు ముందుకు రండి సార్, అందరూ ఒక్క అడుగు ముందుకు రావాల్సింది. జీవితంలో ముందుకు రావాలని కోరికమ్మా. చూసారా, ఒక్కడికన్నావు నువ్వు, ఇంకొంచెం బెటర్గా అంటే బాగుండేదేమో. ముందుకు రమ్మంది. సభా సరస్వతికి నమస్కారం. ఈడో రకం ఆడో రకం. ముందుగా ఈ సినిమాకి ఆడియో లాంచ్ చేయడానికి గౌరవ అతిథిగా విచ్చేసినటువంటి మా అన్న డాక్టర్ మోహన్ బాబు గారికి నమస్కారాలు తమ్ముడుగా. భోగవల్లి ప్రసాద్ గారు మొన్నే నాన్నకు ప్రేమతో అనే సినిమాని వారి బ్యానర్లో యాక్ట్ చేశాను నేను. ఆ నాన్న నేనే. ఈవేళ చాలా చాలా ఆశ్చర్యంగా నాకు ఉన్నది ఏంటయ్యానంటే, నేను ఈ మధ్య కొన్నిసార్లు కూర్చుని అన్నయ్య ఒక 2 నిమిషాలు ఎక్కువ మాట్లాడతాను. ఈ మధ్య కూర్చుని 12 సినిమాలు సంవత్సరానికి ఎలా చేసాం మనం? జంజాల్ గారు వీళ్ళందరూ ఎలా రాశారు? రైలంగ నాగేశ్వరరావు 35 సినిమాలు నాతో ఎలా తీసాడు? ఇలా అన్నీ బాధపడుతూ ఆ ఎనర్జీ అంతా ఏది? ఇప్పుడు ఎవరు చూసినా అటు వెళ్ళడం అనవసరం. హీరోలందరూ ఒక టైప్ ఆఫ్ యాక్షన్ డ్యాన్స్ అటు వెళ్ళిపోతున్నారే. మరి ఇవాళ చూశారు కదా, లైవ్ చూసుంటారు మీరందరూ. ఇలా చూసిన మీ అందరికీ ఇదంతా ఎక్కడికి మిస్ అయ్యింది అని ఈ ఫంక్షన్ని లైవ్లో చూస్తున్నటువంటి తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా నమస్కారం చెప్తూ, ఇదండి కామెడీ గ్యాంగ్ అంటే ఇలా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. జనరల్గా పాపం ఝాన్సీ సాయంకాలం నుంచి చూస్తున్నాను, కామెడీ కన్ఫ్యూషన్ కామెడీ కన్ఫ్యూషన్ కామెడీ కన్ఫ్యూషన్ సారీ అంటే సార్, కన్ఫ్యూజన్ కామెడీ చదిలేవే తప్పండి. కన్ఫ్యూషన్ కామెడీ. జనరల్గా అంతమంది ఏం జరిగిందంటే, నువ్వు చిన్నప్పటి నుంచి చూసావు కదా కన్ఫ్యూషన్ కామెడీ నేను చేయటం. రైట్ ఉండు. ఏంటంటే జనరల్గా నేను హీరోగా యాక్ట్ చేసిన సినిమాలన్నింటిలోనూ ఎక్కువ పార్టు ఇద్దరు ఆడాళ్ళ వల్ల ఎక్కువ కన్ఫ్యూషన్ ఉండేది నాకు. ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీసులు ఇలాంటి గోల, ఇద్దరు ఆడాళ్ళ వల్ల గోల ఉండేది. నా సామిరంగా ఫస్ట్ టైం అండి జీవితంలో నాకు కూడా ఒక ఎక్స్పీరియన్సు. ఇద్దరు మగపిల్లల వల్ల గాడిదల వల్ల చచ్చాను. మామూలు చావు చాలేదు. నేను ఎంత కన్ఫ్యూషన్, ఎంత కష్టపడి, ఎంత నలిగిపోయానో ఇందాక చూశారు ముందే, ఎంత నలిగిపోయానో మీరు సినిమా చూస్తే తెలుస్తుంది. అండ్ ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై బాయ్స్, లవ్లీ
ఇక్కడ సునీల్, ఇంకా లవ్లీ బాయ్స్, ఇంకా సుశాంత్, వీళ్ళందరూ ఉన్నారు. ఐ ఫీల్ సో ప్రౌడ్ దట్ వాళ్ళందరూ నన్ను చూసినప్పుడు నాకు ఇచ్చేటటువంటి గౌరవం. అంతకుముందు చిన్నప్పటి నుంచి చాలా సినిమాలు చూడడం వల్ల కానీ ఏదైనా కానీ, బట్ సినిమాలో చేసింది మాత్రం చాలా కాలం తర్వాత, గుండె మీద చేసి చెప్తున్నాను, మళ్ళీ చాలా కాలం తర్వాత సినిమా అంతా, ఇందాక మా అనిల్ చెప్పినట్టుగా, సినిమా అంతా నవ్వి మీరు ఇంటికి వెళ్ళకపోతే బహుశా మీకు నవ్వు రాదని అర్థం. అది నిజం 100%. అలాంటిది చేసేటప్పుడు మేము ఎలా ఉండుంటామో ఆలోచించండి. ఇందాక ఆపేసాం కానీ, లేకపోతే ఆ నిచ్చెన్లు అవి ఎక్కటం, ఎవరినైనా ఇందాక ఎవరు మరి చిట్టి, నాన్న చిట్టి వాడొచ్చి ఆ నిచ్చెన ఎక్కడం గురించి చెప్పిపోతున్నాడు. ఈ వయసులో నన్ను నిచ్చెనెక్కించడం, ఇది కేవలం నాగేశ్వర రెడ్డి అని ఒక దర్శకుడు అండి. ఇతను నాకు ఫస్ట్ పరిచయం. కొట్టండి, చప్పట్లు కొట్టాలి, ఎందుకంటే మీ అందరినీ నవ్వించినటువంటి దర్శకుల్ని మనం మర్చిపోకూడదు ఇప్పుడు. నాగేశ్వర రెడ్డి ఫస్ట్ నాకు రాజేంద్రుడు గజేంద్రుడు సినిమాలో నా ముఖం మీద క్లాప్ కొట్టినవాడు. అప్పటి నుంచి కూడా నాగేశ్వర రెడ్డిని నేను చాలా అద్భుతంగా, కానీ ఎన్నోసార్లు చేయటం కుదరలేదు. బహుశా